హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, టైటిల్ దగ్గర కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ అండ్ మీ ఫీలింగ్స్ ప్రజెంట్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ కార్డ్, న్యూ లవ్, విష్ ఫుల్ఫిల్మెంట్ విత్ 9 of Cups. ఓకే, అండ్ 4 of Swords. ఓకే, సో ఇప్పుడు సంథింగ్ ఈజ్ రాంగ్ ఇక్కడ మీ లైఫ్లో. అంటే మేబీ వన్ పర్సన్ మీ లైఫ్లోకి ఆల్రెడీ లైఫ్లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు, లేదా పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ తన్ని తాను డిఫెండ్ చేసుకోవడానికి అండ్ తన ప్రాబ్లమ్స్ నుండి బయటపడడానికి ఎన్నో పనులు చేస్తున్నారు యాక్చువల్లీ. సో బీ కేర్ఫుల్. సో ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్తో రావచ్చు, బట్ ఈ పర్సన్ ఒక రైట్ పర్సనా కాదా అనేది అది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం ప్యాషనేట్ ఎనర్జీ విత్ టాక్సిక్ ఎనర్జీ కనిపిస్తుంది. సో ఈ పర్సన్ ఫైనాన్షియల్గా చాలా వీక్ ఉన్నారు అండ్ మీతో చాలా లాంగ్ కాన్వర్సేషన్ అయితే చేస్తారు ఈ పర్సన్. బట్ తన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు చెప్పరు. మీరు ఎంత అడిగినా కూడా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి చెప్పరు. బట్ మీ వైపు నుంచి చూస్తే మీరు చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు మీ రిలేషన్షిప్ని ప్యాచప్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ప్రజెంట్ టవర్ మూమెంట్ అయితే రాబోతుంది మీ పర్సనల్ లైఫ్లో అండ్ మీ లైఫ్లో. ఓకే, సో ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్, 6 of Cups ఎనర్జీ. సో రీయూనియన్ అనేది జరుగుతుంది, బట్ సంథింగ్ టాక్సిక్ అంటే మేబీ మీ ఇద్దరి మధ్య కొన్ని ఆర్గ్యుమెంట్స్ వల్ల మీరు ఈ రిలేషన్ నుండి బ్యాక్ స్టెప్ వేయొచ్చు. అంటే మీ పర్సన్ బిహేవియర్ నచ్చకో, లేదా మీ పర్సన్ మీద కొంచెం మీకు బ్యాడ్ ఇంప్రెషన్ రావడము, మీ రిలేషన్షిప్లో లవ్ అనేది అసలు మిస్ అవ్వటము ఏదో జరుగుతుంది. బట్ ఈ పర్సన్ దగ్గర నుండి కమ్యూనికేషన్ అయితే వస్తుంది నెక్స్ట్ 48 hours. ఓకే, సో మీరు ఒక స్పిరిచువల్ పర్సన్. మీరు ఎలాంటి నిజమైన మీకు తెలుస్తుంది, ఎలాంటి సీక్రెట్స్ దాచిపెట్టినా కూడా మీకు అవన్నీ తెలుస్తాయి. ఈ పర్సన్ మీకంటే ఏజ్లో చాలా చిన్నవాళ్ళు, బట్ చాలా తెలివైన పర్సన్. బట్ స్టిల్ ఈ పర్సన్ మీ దగ్గర కొంచెం మీరంటే ఇష్టం, మీరంటే మీరు లేకపోతే ఉండలేను, ఇలాంటి డైలాగ్స్, మెసేజెస్ ఆర్ కాల్స్లో మీకు వినపడవచ్చు. బట్ అదంతా కరెక్టా కాదా, నిజమా కాదా అనేది కూడా మీరు తెలుసుకుంటారు. ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. ఓకే, సో మీరు సీరియస్లీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మీకు రీయూనియన్ అనేది అవుతుంది, బట్ సీరియస్లీ మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అసలు ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది. ఈ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు తన లైఫ్లోకి రావడానికి. అండ్ సడన్లీ ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారు. ఓకే, సో కంటిన్యూస్లీ మీకు మెసేజెస్ అనేవి పంపిస్తూ ఉంటారు, మిమ్మల్ని చేజ్ చేస్తారు. ఎందుకంటే మీరు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు ఇక్కడ ఈ రిలేషన్షిప్ పైన. ఎస్, మీరు ఒక స్పిరిచువల్ పర్సన్, ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ అండ్ ఎమోషనల్లీ కూడా చాలా స్టెబిలిటీ ఉంది మీకు. ఏది మంచి ఏది చెడు అనేది మీరు తెలుసుకోగలరు. సో 6 of Swords ఎనర్జీ, ఏంజల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. సంథింగ్ నెగిటివ్ ఏదో జరగబోతుంది మీ లైఫ్లో. సో ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి మీ పర్సన్ మిమ్మల్ని ఏంజల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఓకే, చూద్దాం నెక్స్ట్ రీడింగ్స్లో ఆర్ నెక్స్ట్ కార్డ్స్లో అసలు ఏంటి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది. ఓకే, సడన్లీ ఈ పర్సన్ మిమ్మల్ని చూడటానికి రావచ్చు, లేదా కొన్ని
మీ మధ్య ఇప్పుడు ప్రజెంట్ డ్రై కమ్యూనికేషన్ అయితే నడుస్తుంది అండ్ ఫిజికల్ డిస్టెన్స్ కూడా ఉంది. బట్ సడన్లీ ఈ పర్సన్ వచ్చి మీకు ప్రపోజ్ చేస్తారు. అసలు ఎందుకు ప్రపోజ్ చేస్తున్నారు అనేది మీకు షాకింగ్గా ఉంటుంది. బట్ స్టిల్ మీరు కమిట్మెంట్ ఇవ్వడానికి మీరు రెడీగా ఉంటారు. బట్ అది జెన్యున్ ప్రపోజలా కాదా అనేది కూడా తెలుసుకోండి. ఇక్కడ మీ విషయం చూస్తే మీరు కమిట్మెంట్ ఇచ్చే ముందు మీ పర్సన్కి మీ లైఫ్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఏది బెస్ట్ అనేది. ఇక్కడ మీరు మీ పర్సన్ ఎలాంటి వాడు అనేది, ఎలాంటి వాళ్ళు అనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు, ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. సో ఏంజల్స్ మీకు హెల్ప్ చేస్తున్నాయి మీ లైఫ్ రైట్ ట్రాక్ పైకి రావడానికి. ఎస్, ఈ పర్సన్ కంప్లీట్లీ మనీ మైండెడ్ అండ్ మిమ్మల్ని ఒక స్పిరిచువల్ హీలర్లా చూస్తున్నారు. అండ్ మీరు చేసే బిజినెస్ ఏదైతే ఉందో అది మీ పర్సన్కి ఇక్కడ నచ్చుతుంది. అండ్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ అయితే ఈ పర్సన్కి మీరు ఇస్తున్నారు. అండ్ యూనివర్స్ బట్ ఇక్కడ జడ్జ్మెంట్ అనేది చేస్తుంది. ఎప్పుడో చెయ్యదు యూనివర్స్ జడ్జ్మెంట్, ఇక్కడ ఇప్పుడే చేస్తుంది మీ లైఫ్లో. మీరు ఈ పర్సన్తో ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. బట్ మీ ఎనర్జీస్ ఇక్కడ కంప్లీట్లీ 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నాయి. కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీస్. అంటే మీ పర్సన్ కోసం మీరు ఏదో ఒక నిజం తెలుసుకోవచ్చు మ్యారేజ్ కంటే ముందే. ఓకే, సో ఆ నిజం ఏంటో మీకు తెలియకపోవచ్చు ఇన్నాళ్ళు, బట్ ఇప్పుడు తెలుస్తుంది. అండ్ ఫర్ సమ్ పీపుల్ ఈ రిలేషన్షిప్ బ్రేకప్ అవుతుంది. ఎస్, మీరు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు అండ్ డిసెప్టివ్. ఎస్, బ్రేకప్ అనేది అవుతుంది. సంథింగ్ టాక్సిక్ ఏదో తెలుస్తుంది ఇక్కడ మీ పర్సన్ కోసం. మేబీ అది బిఫోర్ మ్యారేజే తెలుసుకుంటారు మీరు. అండ్ ఈ మ్యారేజ్ కూడా బ్రేకప్ అవుతుంది. ఎస్, ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఇస్తారు ఈ పర్సన్ మీకు. బట్ కొంచెం డిసెప్టివ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. చూసారా, 8 ఆఫ్ కప్స్ అండ్ 5 ఆఫ్ కప్స్ అండ్ డెవిల్. సో సమ్ స్ట్రాంగ్ ఎడిక్షన్స్ కూడా ఉన్నాయి ఈ పర్సన్కి. అండ్ 2 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. 2 ఆఫ్ కప్స్ ఎందుకు వస్తుంది, లవర్స్ కార్డ్ ఎందుకు వస్తుంది మీకు అని మీకు డౌట్ రావచ్చు. అండ్ డిసెప్టివ్ ఎనర్జీస్ అని ఎందుకు అంటున్నానో కూడా మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇది ఒక బ్లైండ్ లవ్, వన్ సైడ్ లవ్ అండ్ కమర్షియల్. ఓకే, అంటే ఫైనాన్షియల్లీ వీక్ ఉన్న పర్సన్ ఉన్నారు మీ ఇద్దరిలో ఒకరు. ఆ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి ఇక్కడ ట్రయింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో అయినా కూడా మీరు చాలా బ్లైండ్గా ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇది రీయూనియన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనేది మీకు పెద్ద క్వశ్చన్గా మారింది. సో ఇది స్ప్రింగ్ టైంలో జరగచ్చు, సెప్టెంబర్ ఆ టైంలో జరగచ్చు రీయూనియన్. అండ్ కొంతమందికి మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ముందే జరగచ్చు. లెస్ దాన్ 1 మంత్ లోపలనే రీయూనియన్ అనేది జరగచ్చు. మేబీ జూన్ కొంతమందికి. ఇక్కడ ఈచ్ రీడింగ్లో ఒక్కొక్క టైం ఫ్రేమ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో అవన్నీ కొంతమందికి రెజొనేట్ అవుతాయి, కొంతమందికి రెజొనేట్ అవ్వవు. ఇప్పుడు నేను చెప్పిన రీడింగ్ అంతా కూడా ఇక్కడ ఓన్లీ కార్డ్స్లో ఏమొస్తే అది చెప్తున్నాను మీకు. ఓకే, సో అందులో ఏది రెజొనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి. అండ్ రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, సో ఈ పర్సన్ సడన్లీ మీ ముందుకు రావచ్చు అండ్ సడన్లీ మీకు అపాలజీ చెప్పచ్చు, సడన్లీ మీకు మ్యారేజ్ ప్రపోజల్ కూడా ఇవ్వచ్చు. ఓకే, బట్ ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసే ముందు మీరు 1-2 సార్లు ఆలోచించుకోండి. అండ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది అది మీ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో యూనివర్స్ ఇక్కడ జస్ట్ ఒక గ్లింప్స్ అనేది ఇచ్చిందంటే, అంటే చిన్న వార్నింగ్ లాంటిది ఇచ్చింది ఇక్కడ రీడింగ్లో. జస్ట్ అంటే థింక్ బిఫోర్ యాక్టింగ్ అనమాట. ఓకే, ఎస్, ఈ మ్యారేజ్లో ఏదో కొంచెం డిసెప్టివ్ ఎనర్జీ కనిపిస్తుంది. సో అదేంటో మీరే కనుక్కోవడానికి ట్రై చేయండి. ఓకే, సో రాసుల విషయానికి వస్తే ఇక్కడ మేష, సింహ, ధనుస్సు రాశులు అండ్ కర్కాటక, వృశ్చిక, మీన రాశులు, మిథున, కుంభ అండ్ తులారాశులు కూడా కనిపిస్తున్నాయి. సిగ్నిఫికెంట్ నెంబర్ 4 and 5, సిగ్నిఫికెంట్ నెంబర్ 4.
ఓకే.